బలూచిస్తాన్ పాకిస్తాన్ అయితే కొట్టుకొని సస్తున్నాయన్నమాట. మనం 2 రోజుల క్రితం చూసినట్లయితే బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద అయితే చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసి సుమారు 17 మందిని అయితే మిలిటరీ వాళ్ళని కాల్చి చంపింది. 31 మంది సామాన్య ప్రజలను అయితే చంపింది అనమాట. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ వాళ్ళ మిలిటెంట్స్ ని పంపించి చాలా ఎక్కువ మొత్తంలో సుమారు 140 నుంచి 160 మధ్యలో అయితే ప్రాణాలు పోయి ఉంటాయి అనమాట బలూచిస్తాన్ వాళ్ళవి. సో ఇంత పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి అనమాట. సరే, వీళ్ళ మధ్య గొడవలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా ఉన్న ట్విస్ట్ ఏంటంటే బలూచిస్తాన్ కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని కొన్ని సోర్సెస్ అయితే చెప్తున్నాయి. సో ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ చూడండి, అన్ని ఇస్లామిక్ కంట్రీస్ మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ పాకిస్తాన్ దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నమాట. మనకు తెలుసు, రీసెంట్ గా ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ మీద అటాక్ చేసింది. ఎందుకు అటాక్ చేసింది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది అనే అనుమానంతో అయితే అటాక్ చేసింది. ఎందుకంటే ఏదైనా ఒక ఇస్లామిక్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఆ కంట్రీ ఫస్ట్ ప్రయోగించేది వచ్చేసి ఇజ్రాయెల్ మీద అనమాట. సో ఇజ్రాయెల్కి ఆల్రెడీ తెలుసు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆ దేశం మీద న్యూక్లియర్ వెపన్ పడుతుందంటే ఖచ్చితంగా ఆ న్యూక్లియర్ వెపన్ అనేది పాకిస్తాన్ నుంచే వస్తుంది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు కాకపోతే రేపైనా ఖచ్చితంగా పాకిస్తాన్ ని కుక్కన కొట్టినట్టు కొట్టద్దు అనమాట. అది ఇప్పటి నుంచే మొదలు పెట్టింది పాకిస్తాన్ ని డీస్టెబిలైజ్ చేయడం. ఇప్పుడు బలూచిస్తాన్కి ఆర్మడ్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఇలాగా బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అయితే బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడుద్ది. తద్వారా ఎంటైర్ పాకిస్తాన్ డీస్టెబిలైజ్ అయిపోద్ది అనమాట. అది ఇజ్రాయెల్ యొక్క మెయిన్ ఎయిమ్. మనకు కూడా ఇదే కావాలన్నమాట. ఈ దొంగన కొడుకులు కొట్టుకొని సావాలి. ఇక వీళ్ళు అమాయకమైన మన ప్రజలను వచ్చేసి టెర్రరిస్ట్ అటాక్లు చంపుతారు. అట్టని వీళ్ళు కలిసి ఉన్నారంటే అది కూడా లేదనమాట. వీళ్ళు కూడా కొట్టుకొని సస్తున్నారు. సావనిద్దాం. జై హింద్.